రక్షణలో 3 స్థాయిలున్నాయి. నంబర్ 1 నీతిమంతులుగా తీర్చబడటం జస్టిఫికేషన్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడని, మన సొంత రక్షకుడని విశ్వసిస్తామో, ఆ క్షణమే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అంటే అప్పటి వరకు మనం చేసిన పాపాలతో పాటు ఆ పాపాలకి చెల్లించవలసిన వెల కూడా ఆయన కొట్టివేస్తాడు. యేసు ప్రభు యొక్క నీతి మనకి ఆపాదించబడుతుంది కనుక దేవుని ఎదుట మనం నీతిమంతులుగా నిలవబడతాం. ఇది విశ్వాసి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే క్రియ. నంబర్ 2 పరిశుద్ధీకరణ సాంక్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడినా కూడా మనం ఈ లోకంలో పాపంతో పోరాడుతూనే ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక తప్పు పాపం చేస్తూనే ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతిరోజు పరిశుద్ధపరుస్తూ, మన హృదయాన్ని కడుగుతూ, పాపాన్ని జయించే శక్తినిస్తూ ఉంటాడు. మనల్ని క్రీస్తు వలె మారుస్తూ ఉంటాడు. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతిరోజు జరిగే క్రియ. నంబర్ 3 మహిమపరచబడుట గ్లోరిఫికేషన్. ఈ లోకంలో మనం యాత్ర ముగించుకొని పాపము లేని ప్రదేశానికి అంటే పరలోకానికి చేరటమే గ్లోరిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, జస్టిఫికేషన్లో మనం గతంలో చేసిన పాపానికి పెనాల్టీ కొట్టివేయబడుతుంది. సాంక్టిఫికేషన్లో మనం ప్రస్తుతం చేస్తున్న పాపాన్ని జయించడానికి పవర్ ఇవ్వబడుతుంది. గ్లోరిఫికేషన్ భవిష్యత్తులో మనకి పాపపు ప్రెజెన్స్ లేని స్థలానికి తీసుకువెళుతుంది.